ప్రజెంట్ టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. ఇప్పటికీ కూడా కొన్ని అంశాలపైన రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. కొత్త రకమైన వ్యాధులు బయటపడే సమయంలో వాటిని ఎదుర్కొనేందుకు కూడా సైంటిస్టులు అనేక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇందుకోసం జంతువులను ఉపయోగిస్తారని అందరికీ తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు కూడా ముందుగా దాన్ని ఎలకలు, కోతులపైన ఉపయోగించారు. ఆ తర్వాతే మనుషులకు అందించారు. ముందుగా మనుషులపై ప్రయోగిస్తే ప్రయోగం ఒకవేళ అన్సక్సెస్ఫుల్ అయితే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎలుకలు, కోతులు, కుక్కలపైన వీటిని పరీక్షిస్తూ ఉంటారు. అయితే చాలా ఏళ్ల క్రితం మనుషులపైన ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ జరిగిందని చాలామందికి తెలియదు. నిద్రపోకుండా 30 రోజులు ఉండగలరా? ఈ టాపిక్ పైన సైంటిస్టులు 5 ఖైదీలపైన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అదే ద స్లీప్ ఎక్స్పెరిమెంట్. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అంటే 1940లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఆ సమయంలో రష్యా తన యొక్క శత్రు దేశాలను ఓడించి అక్కడి సైనికులను, ప్రజలను బందీలుగా చేసుకున్నది. అప్పట్లో రష్యా సైంటిస్టులు మనిషి నిద్ర లేకుండా జీవించగలడా అనే విషయం పైన సందేహం కలిగింది. ఎలాగైనా దీనిపైన ఎక్స్పెరిమెంట్ చేయాలని భావించారు. ఈ ఎక్స్పెరిమెంట్ ఫలిస్తే తమ సైనికులు నిద్ర లేకుండా యుద్ధం చేస్తారనేది వారి యొక్క ఒపీనియన్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ కోసం వారి దగ్గర బందీలుగా ఉన్న ఖైదీలను ఉపయోగించుకోవాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. వారి ముందు ఈ ఆలోచన ఉంచి ఎవరైతే ఈ ప్రయోగానికి ఒప్పుకుంటారో వారిని విడుదల చేస్తామంటూ షరతు పెట్టారు. అయితే దీనికి ఎవరు ముందుకు రాకున్నా వారిలో ఓ 5 మాత్రం ఒప్పుకున్నారు. దీంతో ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టారు. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఒక ఛాంబర్ని సిద్ధం చేశారు. అందులో ఖైదీలకు అవసరమైనవన్నీ అందుబాటులో ఉంచారు. లోపల వారి యొక్క యాక్టివిటీస్ని గమనించేందుకు మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గది మొత్తాన్ని ప్రత్యేకమైన గాజు గ్లాసుతో చేయించారు. తద్వారా లోపల ఉన్నవారు బయట ఉన్నవారికి కనిపించే అవకాశం ఉండదు. బయట ఉన్నవారు మాత్రం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. దీంతో పాటు సైంటిస్టులు బయట నుంచి చెప్పే సూచనలు వినిపించేలా మైక్రోఫోన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆక్సిజన్తో పాటు ఒక ప్రత్యేక రకమైన గ్యాస్ని విడుదల చేసేవారు. దీనివల్ల ఖైదీలు నిద్రపోవాలని అనుకున్నా కూడా సాధ్యపడేది కాదు. ఏర్పాట్లు చేసిన తర్వాత 5 ఖైదీలను ఆ గదిలోకి పంపించి తాళం వేశారు. మొదటి రోజు వారంతా సాధారణంగా భోజనం చేసి హుషారుగా గడిపారు. రెండో రోజు కూడా హుషారుగానే కనిపిస్తూ సైంటిస్టులు తమ పరిస్థితిని వివరించడంతో పాటు చెప్పే సూచనలు కూడా పాటించారు. అయితే మూడో రోజు మాత్రం ఖైదీలు కాస్త అలసిపోయినట్లు కనిపించారు. నాలుగో రోజు వారి కళ్ళు అలసిపోయినట్లు కనిపించాయి. అయితే గ్యాస్ కారణంగా వారికి నిద్ర మాత్రం రాలేదు. కానీ 5వ రోజు మాత్రం ఖైదీలు వారిలో వారే ఏవేవో మాటలు మాట్లాడుకుంటున్నారు. సైంటిస్టుల మాటలు అర్థం చేసుకునే స్థితిలో లేరని తెలుసుకున్నారు. అయినా ఎక్స్పెరిమెంట్ మాత్రం ఆపలేదు. ఇక 6, 7, 8 రోజులు వారి పరిస్థితి మరింత దిగజారడం ప్రారంభించింది. నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ఇలా 8 రోజులు పూర్తయ్యాయి. 9వ రోజు 5 ఒక ఖైదీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. గట్టిగా అరుస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కానీ సైంటిస్టుల మాటలు మాత్రం వారికి అర్థం కాలేదు. విచిత్రమైన విషయం ఏంటంటే ఖైదీ అంతగా అరుస్తున్న పక్కనున్న ఖైదీలు మాత్రం ఏమీ జరగనట్లుగా మౌనంగా ఉండటం కనిపించింది. ఇలా కొన్ని గంటల తర్వాత ఆ ఖైదీ గొంతు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆక్సిజన్ స్థాయి బాగున్నా, అంతా ఊపిరి తీసుకుంటున్నా ఇలా ఎందుకు జరిగిందని సైంటిస్టులు అనుమానం వచ్చింది. ఈ ఎక్స్పెరిమెంట్ని అంతటితో ఆపేయాలని భావించిన ఈ ఎక్స్పెరిమెంట్ పరీక్షిస్తున్న కమాండర్ మాత్రం ఒప్పుకోలేదు. 10వ రోజు నుంచి పరిస్థితి మరీ దారుణంగా మారింది. 13 రోజులు వచ్చేసరికి ఖైదీల్లో ఎలాంటి కదలికలు లేకపోవడంతో అంతా చనిపోయారని అనుకున్నారు. అయితే 15వ రోజు వచ్చేసరికి లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలని సైంటిస్టులు భావించారు. తలుపులు తీయగా బయటికి వచ్చే ప్రయత్నం చేస్తే కాలుస్తామంటూ బెదిరించి లోపలికి వెళ్ళారు. అయితే లోపలికి వెళ్ళగానే ఆశ్చర్యకరంగా అంతా బ్రతికే ఉన్నారు. దీనికి తోడు తాము లోపలే ఉంటామంటూ చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. మరోవైపు గదిలో నేల, గోడలపైన రక్తం ఉండటం చూసి శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఖైదీలు ఒకరి మాంసాన్ని ఒకరు తినటం గుర్తించారు. తరువాత తలుపులు వేసి వారంతా బయటికి వచ్చారు. అయితే కాసేపటికి గ్యాస్ ఆఫ్ చేయడంతో వారిలో ఒక ఖైదీ చనిపోయాడు. అతడి డెడ్ బాడీ బయటికి తీసిన తర్వాత ప్రయోగాన్ని ఆపేయాలని అనుకున్నారు. కమాండర్ మాత్రం
అంగీకరించలేదు. తర్వాత ఖైదీలతో పాటు ఒక సైంటిస్ట్ వారితో లోపల ఉంచాలని కమాండర్ భావించారు. ఇందుకు ఎవరు ఒప్పుకోకపోవడంతో వారిలో ఒకరిని కాల్చి చంపేశారు. చివరకు ఒక సైంటిస్ట్ బలవంతంగా లోపలికి పంపించారు. అయితే లోపల ఖైదీలతో ఉన్న సైంటిస్ట్ కాసేపటికి భయభ్రాంతులకు గురయ్యాడు. ఖైదీలంతా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. చివరకు వారిని బయటికి తీసి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి పంపించారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ వారిలో 3 చనిపోయారు. ట్రీట్మెంట్ తర్వాత గదిలోకి వెళ్తానని ఉన్న ఒక్క ఖైదీ పట్టుబట్టడంతో 16వ రోజు అతన్ని లోపలికి పంపించారు. అయితే గదిలో అతడి వింత ప్రవర్తన చూసి సైంటిస్టులు భయపడ్డారు. చివరికి అతన్ని చంపేయడమే మేలని భావించి కాల్చి చంపేశారు. ఇలా ఆ ఎక్స్పెరిమెంట్ ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ గురించి 2009లో వరకు ఎవరికీ తెలియదు. క్రీపీ పాస్ట్ అనే వెబ్సైట్ మొదటిసారిగా ఈ ఎక్స్పెరిమెంట్ గురించి ఒక ఆర్టికల్ రాయడంతో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఆర్టికల్ రష్యా మాత్రం ఖండిస్తుంది. తాము ఎలాంటి ప్రయోగం చేయలేదని చెప్తుంది. ఎస్, రష్యా చెప్పింది నిజమే. నిజానికి ఈ ఆర్టికల్ అనేది ఫేక్. ఈ క్రీపీ పాస్తా అనే వెబ్సైట్ ఇలాంటి ఒక క్రీపీ స్టోరీస్ని రాయడం, వాటిని వీళ్ళ యొక్క వెబ్సైట్లో ఆన్లైన్లో పెట్టడం వీళ్ళ యొక్క పని. సో ఇలాంటి కథనాలన్నింటినీ ఈ వెబ్సైట్ అనేది రాస్తూ ఉంటుంది టు గెట్ మోర్ వ్యూస్ అండ్ వాచ్ క్లిక్. అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.